మన సనాతన ధర్మంలో జ్ఞానం అంటే ఉపనిషత్తుల ఋషులు వాళ్ళు రాసినటువంటి ఉపనిషత్తులు, తర్వాత ఆ సారాన్నంతా గ్రహించి మన వ్యాస భగవానుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, తర్వాత ఇంకా మహానుభావుడు శంకరాచార్య గారు వాటికి భాష్యం రాయడం, ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఏంటి, వశిష్ఠుడికి చెప్పినటువంటి వశిష్ఠుడు చెప్పిన యోగ వాసిష్టం రాముల వారికి చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ శంకరాచార్య గారు రాసినటువంటి వివేక చూడామణి, ఈ పుస్తకాలన్నీ కూడానబ్బా కాన్సెప్ట్ ఏంటో తెలుసా? మన పర్సనాలిటీ తయారు చేసుకున్నటువంటి మాస్క్ని తీసేస్తే ఉన్నది నువ్వు భగవతత్వం అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు అనేటువంటి విషయంగానే వాళ్ళు చెప్పటం జరిగింది. తర్వాత ఎన్నో కాన్సెప్ట్స్ ఉన్నా మన వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పింది ఏంటో తెలుసా? ఒక ముఖ్యంగా సత్వగుణం, తమోగుణం, రజోగుణం, ఈ మూడు ప్రకృతి గుణాల వల్లనే ప్రకృతి అంతా వ్యాపించింది. అదే వ్యాపించినటువంటి ప్రకృతితో పాటు జీవత్వం కూడా పరమాత్మ తత్వానిదే, అది మనతో ఉన్నది అని చెప్పారు. అంటే ఏంటి? మనం ప్రాణంతో ఉన్నాము అంటే భగవతత్వశక్తి మనతో ఉన్నట్టే అర్థం. కాకపోతే భగవతత్వశక్తి మనకెందుకు అర్థం కావడం లేదు? దానికి పాపం వాళ్ళు చెప్పింది దానికి ఎవరికి తప్పు కాదు. అంటే ఏంటి? ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మూడు గుణాలు అన్నాడు. మూడు గుణాలు అంటే ఏంటి? సత్, భగవతత్వం ఉందనేటువంటి యొక్క విషయం మనం మర్చిపోయినాం. రెండో రోజు రజోగుణం. ఎలా అయిపోయినాము? ప్రపంచమే సత్యం అనుకుంటూ ఏదో సాధిద్దాము, చేద్దాము, పొందుదాము అనేటువంటి ఘర్షణలో రజోగుణంలో ఉన్నాం. మూడో గుణం ఏంటి? తమో గుణం. ఇవేవి పట్టవు. ఇటు సత్తు సంగతి తెలియదు, ఇటు పనిచేద్దామని తెలియదు. సోమరితనం, బద్ధకం, ఏదో విధంగా జీవితాలను అనుభవించేసేయటము, చేసిన తప్పే చేసుకుంటూ పోవటం తమో గుణం. అంటే ఏంటి? ఈ మూడు గుణాలు కొద్దో గొప్ప సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిలో ఉన్నాయి. ఇప్పుడు మన ఋషులు చెప్పింది ఏంటి? ఋషులు ఎక్కువ భగవతత్వానికి సంబంధించిన విషయం ఒకటి చెప్పారు. ఏంటి? అంతా దాంట్లో నుంచే వ్యక్తమైందయ్యా, నువ్వు కూడా అందులోనే ఉన్నావు అనేటువంటి విషయం చెప్పి మిగిలిందంతా ఏంటి? దాన్ని నువ్వెందుకు మర్చిపోయినావు? నీ పరమాత్మతత్వం అనేటువంటి పర్సనాలిటీకి ఈ మాస్కులన్నీ తయారు చేసుకున్నావు. ఈ మాస్కుల్లో నుంచి నువ్వు బయటపడాలంటే నీ దగ్గర ఉన్నటువంటి అంతఃకరణ ఉంది. ఏంటి? చిత్తం, బుద్ధి, మనస్సు, అహంకారం. అంటే ఏంటి? చిత్తం అంటే ఏంటి? బోలెడు జ్ఞాపకాలు అశ్వత్థ వృక్షంలాగా ఎన్నేసుకున్నావో నీకు తెలియదు. ఈ జ్ఞాపకాలన్నింటినీ నువ్వు తీసేసుకోవాలి. ఈ జ్ఞాపకాలకు అనుగుణంగానే నీకు కోరికలు వస్తుంటాయి. ఈ కోరికలకు అనుగుణంగా నీకు ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనకు అనుగుణంగా నీ మనస్సు అజ్జేద్దామా ఇజ్జేద్దామా అని ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటుంది. దాన్ని సంకల్ప వికల్పం అంటారు. ఎప్పుడైతే నువ్వు ఈ ఘర్షణలో నీ బుద్ధికి గనక కొద్దో గొప్ప వివేకం ఉంటే ఈ మనసు ఘర్షణ పడదు, ఇది నీకు అవసరమే లేదు అని నో మీన్స్ నో అని చెప్తుంది. అంటే ఏంటి? భగవద్గీతలో చెప్పింది ఏంటి? మనకు రావాల్సిన ధైర్యం ఏంటి? అనవసరపు విషయాల మీద నో అనేది రావాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఒక సీరియల్ చూస్తున్నాము, దీనివల్ల నాకు ఉపయోగం లేదు, నో. ఇలాంటి నోని కనుక నువ్వు అలవాటు చేసుకుంటే నీ బుద్ధి